ఇక వరుసగా మాస్ సినిమాలు చూస్తున్న ఎన్టీఆర్ 'గుండమ్మ కథ' లాంటి క్లాసిక్ ని రీమేక్ చేసి టాలీవుడ్ సత్తాను ఈసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు మీద మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. 'గుండమ్మ కథ' చిత్రం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విజయవాహిని సంస్థ నిర్మించింది. ఇందులో సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డివి నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి రాయిగా ఘంటసాల సంగీతాన్నందించారు. 1958లో కన్నడంలో విఠలాచార్య తీసిన 'మణే తుంబిద హెన్ను' అనే చిత్రానికిది పునర్నిర్మాణం. కథలో షేక్స్పియర్ రాసిన 'ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ' అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ తెలుగు సంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్. కానీ 'గుండమ్మ కథ' అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యమని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు 'గుండమ్మ కథ' రీమేక్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.